వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ప్రధానమంత్రి మోడీ గారు పరిపాలనలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటుతోంది. నెహ్రూ కంటే సుదీర్ఘకాలంగా పరిపాలన చేశారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి అంశాలు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. నమస్తే అండి. రాజు గారు, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 12 వసంతాలు అంటే ఒక పుష్కర కాలం గడిచింది. నెహ్రూ గారి కంటే సుదీర్ఘకాలంగా పరిపాలన చేశారు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థికాభివృద్ధి కానీ మిగతా అనేక అంశాల్లో కూడా డెవలప్మెంట్ జరిగింది అంటూ చాలా పోస్టర్లు, వీడియోలు, అదేవిధంగా యాడ్స్ చూస్తున్నాం. దానిపైన మీకు కామెంట్ చేయమంటే? మొట్టమొదట మనం గమనంలోకి తీసుకోవాల్సింది, ఈయన 12 ఏళ్ల పాటు కొనసాగుతున్నారు ప్రధానమంత్రిగా అన్నది ఒకటి. మూడోసారి వరుసగా ఎన్నికయ్యారన్నది ఒకటి. కానీ ఇదంతా ప్రచారంలో మోడీని ఒక దీనిగా తీసుకెళ్ళడానికి జరుగుతున్న ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదు అని అంటే, ఇది పాత ప్రధాని చూపించి చెప్తున్నారు. మనకి 1947లో దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చనిపోయే వరకు, ఆయన చనిపోయింది మే 27, 1964. అంటే 1947లో ప్రధానిగా ఉన్న ఆయన ఎన్నికల్లో గెలుస్తూ 1952లో ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికలు లోక్సభకి భారతదేశంలో జరిగాయి. అంతకుముందు బ్రిటిష్ రాజ్యంలో జరిగాయి. అది పక్కన పెట్టండి, 1946, 45 చివరిలో జరిగాయి. కానీ 1947 ఆగస్టు 15 నుంచి 27 మే 1964 వరకు కంటిన్యూస్గా ప్రధానిగా ఉన్నది జవహర్లాల్ నెహ్రూ గారు. అందువల్ల కంటిన్యూస్గా ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు రికార్డు దాటాలి అని అంటే మళ్ళీ మోడీ గారు 29లో గెలవాలి. అంతే తప్ప లేకపోతే ఆ రికార్డు బ్రేక్ చేయడం అన్నది ఉండదు. కానీ చెప్పుకోవడానికి వాళ్ళు ఒక కొత్త అంశం తీసుకొచ్చారు, ఎన్నికైన ప్రధానుల్లో అని చెప్పినాను. అంటే వాళ్ళు ఏం చేశారు అంటే 1947, 1952 మధ్య 5 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికైన ప్రధాని కాదు, నామినేట్ చేయబడిన ప్రధాని కాబట్టి ఆ కాలాన్ని తీసేసి పొంతన. కానీ అవేవైనా అవి జస్ట్ ప్రేక్షకులకు వివరాల కోసం నేను చెప్పింది తప్ప దానివల్ల దేశానికి ఉపయోగం లేదు, నష్టం లేదు. కానీ 12 ఏళ్ల మోడీ గారి పాలనలో విపరీతమైన అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. అది జరగలేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. జరిగింది అనడానికి వాళ్ళు అనేకం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికన్నా అసలు ఆర్థికాభివృద్ధి అంటే ఏంటన్నది ముందు మనకు తెలియాలి. ఏంటండి ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? ప్రజలకి ఉపాధి ఉండడం, ప్రజలకి విద్య అందడం, ప్రజలకి ఆరోగ్యం అందడం, ప్రజలకి గృహవసతి కల్పించడం, ఇవి కదా. నెక్స్ట్ భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి సూచికలు. మరి ఇవి ఎక్కడున్నాయి? ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు 12 ఏళ్ళు అసలు మేము భారతదేశంలో ఇంత అభివృద్ధి చేసాం, అంత అభివృద్ధి చేసాం, ఇన్ని ఎయిర్పోర్ట్లు పెట్టాం, అన్ని వందే భారత్లు వేసాం, లేకపోతే వీళ్ళకి మహిళలకి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పినాను. ఆ వివరాల్లోకి తర్వాత వద్దాం. కానీ సూటిగా చెప్తే పారిశ్రామిక రంగం జీడిపిలో 3 భాగాలు ఉంటాయి. పారిశ్రామిక ఉత్పత్తి వలన వాటా, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వలన వాటా, అలాగే సేవా రంగంలో వచ్చిన వాటా. ఈ 3 కలిపితే జీడిపి, దేశ జీడిపి అంటాం. ఆర్థికాభివృద్ధికి కొలబద్ద ఏంటనంటే సేవా రంగాలు పెరగడం, వ్యవసాయం షేర్ ఎక్కువ ఉండడం కాదు. పారిశ్రామిక రంగం షేర్ ఎక్కువ ఉంటే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అన్నది చెప్తారు. ఎట్లా కొంచెం డీటెయిల్గా వివరిస్తారా మా ప్రేక్షకులకి? ఎట్లా అనంటే, మనకి 2014 కదా మోడీ గారు ఎన్నికయ్యారు. అప్పుడు భారతదేశ జీడిపి ఒక అమౌంట్ అనుకోండి, ఒక అమౌంట్ ఉంది. అందులో పారిశ్రామిక రంగం నుండి వచ్చిన వాటా 17%. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 2026 తీసుకుంటే 2026లో కూడా 26 ఇంకా రావాలి, ఏదో జీడిపి చెప్పారు. అందులో ఇంకా మొత్తం ఇది 25 మార్చికి తీసుకుంటే 11 ఏళ్లలో 17% ఉంది.
అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అంతే ఉంది. మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, అనేక నినాదాలు ఇచ్చారు కదా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. అసలు మనం ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం, ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంత చేస్తున్నాం అని. మరి అంత చేస్తే పారిశ్రామిక రంగాల నుండి వాటా జీడిపిలో ఎందుకు పెరగలేదు? అది క్లియర్ కట్గా మరి అది వివరణ చెప్పాలి. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో తీవ్రంగా ఇది వాటా పెరిగింది, ఇంకోటన్నీ చేసిన. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతంలో మొత్తం భారతదేశంలో 50% మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారని చెప్పినది కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల కారణంగా సేవా రంగంలో కూడా మన వాటా తగ్గుతుంది అని చెప్పినాను. అది ట్రంప్ విధానమా, ఇంకోట, లేకపోతే యుద్ధాల, ఇవన్నీ లేదు, ఏఐ. అందుకే ఇప్పుడు ఆ రూపంలో అది అంటే సేవా రంగం, వ్యవసాయ రంగం కాదు, పారిశ్రామిక రంగం అన్నది కీలకంగా అభివృద్ధి చెందాలి. ఎందుకు అభివృద్ధి చెందాలండి? అభివృద్ధి చెందితే భారతదేశం కానీ దేశం ఎట్లా అభివృద్ధి అయింది? మీరు 47 ఉదాహరణ తీసుకోండి, కానీ ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. అభివృద్ధి చెందింది అని చెప్పి నేను అన్నారు. ఎందుకు చెందింది? పరిశ్రమలు విపరీతంగా వచ్చాయి, భారీ ప్రాజెక్టులు విపరీతంగా వచ్చాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విపరీతంగా పెంచారు. అలాగే ప్రైవేటు కంపెనీలని, బీమా కంపెనీలైనా, బ్యాంకులైనా, ఆయిల్ కంపెనీలైనా, విదేశీ కంపెనీలను చాలా వాటిని స్వదేశీ జాతీయ కంపెనీలుగా మార్చారు, జాతీయ బ్యాంకులుగా మార్చారు, జాతీయ బీమా కంపెనీలుగా మార్చారు. ఇవన్నీ అనేక పరిశ్రమలు, పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు స్థాపించారు. సో నేను ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు. కానీ ఇప్పుడు ఈ 12 ఏళ్లలో ఏం చేశారు? 27 బ్యాంకులే ఉదాహరణ తీసుకోండి. 27 జాతీయ బ్యాంకులు ఉంటే 2012 నాటికి, 2025 నాటికి తీసుకుంటే మీకు 12 బ్యాంకులు అయిపోయాయి. 27 బ్యాంకులలో 12 బ్యాంకులు అయ్యాయి. అంటే 15 జాతీయ బ్యాంకుల్ని క్లోజ్ చేస్తారు. అంటే మేము దాన్ని టెక్నికల్గా చెప్పొచ్చు, మేము మెర్జ్ చేసామని చెప్పి. దాంట్లో చిన్న ఉదాహరణ తీసుకుంటే జాతీయ బ్యాంకుల లోన్లు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ప్రయారిటీ సెక్టర్ లోన్స్, రూరల్ లోన్స్, ఇట్లా అనేకవి వాళ్ళు అనుసరిస్తారు, అమలు చేస్తారు. కానీ వాళ్ళ వాటా మీరు తీసుకుంటే జాతీయ బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు 2014 తీసుకుంటే 74.13% ఉంది. దానివల్ల మీకు పేదలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు, ఉద్యోగులు, ఇట్లా అందరికీ ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణ సౌకర్యం వచ్చే అవకాశం అప్పుడు ఉంది ఎక్కువగా. మీరు లేటెస్ట్ 2025 తీసుకుంటే అది 74% ఉన్నది మీకు 55% పడిపోయింది. అది ఎట్లా? అదేమి ఉపయోగం? ప్రైవేటు బ్యాంకులది 21% ఉన్నది 39.67 అంటే 40% పెరిగింది. ప్రైవేట్ బ్యాంకులు ఎవరికి ఇస్తారు? ఎక్కడ లాభం వస్తే అక్కడ ఇస్తారు. అసలు ప్రైవేట్ బ్యాంక్ అన్నది మీకు కనిపించిందే పట్టణాల్లోనూ. సో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అందువలన మీకు ఇది కాక ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. అది ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ అయినా, ప్రభుత్వ రంగ పరిశ్రమలను నీరుగార్చడమైనా. మీకు ఉదాహరణ లేటెస్ట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ది కూడా వచ్చింది. అసలు అది ఎందుకు జరిగింది అని అంటే వాటిలో ఉద్యోగులను తగ్గించడం, మెయింటెనెన్స్ చేయకపోవడం, ఇవన్నీ పాత మెషినరీని కొనసాగించడం, ఇవన్నీ పొదుపు చర్యలు, లేదు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి అమ్మే ప్రక్రియలో చేయడం. రెండోది మీకు బ్యాంకులు కాదు, ఎల్ఐసిలో వాటాలను అమ్మారు, జిఐసిలో వాటాలు అమ్మారు మోడీ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు అది కాకుండా అసలు ప్రభుత్వ ఆస్తుల్ని డైరెక్ట్గా అమ్మడానికి ఒక పథకం తీసుకొచ్చారు. ఏంటది? మీకు మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ ఆస్తుల్ని మేము అమ్ముతాం. కానీ ఈరోజు ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న వాటిని మీరు అమ్ముతూ పోతే మీ కాలంలో రాబోయే ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని నడపాలి అని అంటే ఎట్లా? అంటే ఈయన ఖజానా మొత్తం ఖాళీ చేసే పరిస్థితుల్లో చేస్తున్నారు. ఇది ఒక భాగం, ప్రైవేటీకరణ ఇవన్నీ. రెండోది మీకు ఉపాధి అవకాశాలు. ఈయన ఎన్నికల్లో వచ్చిందే, నేను ఎన్నికల స్లోగన్స్లోకి వెళ్ళటం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఆ మేరకు ఉపాధిని కూడా బాగా పెంచినామని ప్రచారం చేసుకుంటున్నారు. 12 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ ఉపాధి పెరిగింది? ఉపాధి నిజంగా పెరిగితే మీరు లెక్కలు తీయమనండి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో 2014లో ఎంతమంది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో
ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 2025 నాటికి ఎంతమంది వచ్చారు, లేకపోతే 2020 నాటికి తీయమనండి. కొన్ని అంచనాల ప్రకారం 10 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినాను. బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగంలోనే వీటిల్లో కొన్ని వేల లక్షల ఉద్యోగాలు కల్పించటం లేదు. నెక్స్ట్ అసలు పెర్మనెంట్ ఉపాధి అన్నది తీసేసి లేబర్ కోడ్స్ రద్దు ద్వారా ఇప్పుడు ప్రతిదీ కాంట్రాక్టీకరణ, ప్రతిదీ ఏజెన్సీ ద్వారా, ప్రతిదీ క్యాజువల్ రూపంలో తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఎట్లా దోహదపడతారు వీళ్ళు? ఒక లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఆయన ఉపాధి స్థిరంగా ఉంటే మీకు ఆయనకి ఇబ్బంది ఉండదు, రికవరీకి బ్యాంకులకి ఇబ్బంది ఉండదు, లేకపోతే ఫైనాన్స్ సంస్థలకి ఇబ్బంది ఉండదు. ఆయన ఉపాధి పోతే ఎక్కడి నుండి కడతారు? మరి అది ఆర్థిక అభివృద్ధికి ఎట్లా దోహదపడుతుంది? అట్లాగే మీకు ఇవి మొత్తం ప్రైవేటు పరం చేస్తే, నేను మొదట్లో చెప్పినట్టు మీకు ప్రైవేటు పరం చేయడం వలన ప్రైవేటు ఆస్తులు పెరిగితే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉంది. ఏముందండి? 2014లో మన భారతదేశం కేవలం 70 బిలియనీర్లనే కలిసింది. దాన్ని కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. నా ప్రశ్నలో ఉంది అది. 2014లో 70 బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. మోడీ హయాంలో దాదాపు 200కు పైగా బిలియనీర్ల సంఖ్య పెరిగింది, 220కి పైగా. కాబట్టి ఇది కూడా భారతదేశంలో ఒక అభివృద్ధే కదా, ఇంతమందిని మేము బిలియనీర్లను చేసినామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అభివృద్ధి. ఎందుకు ఖచ్చితంగా అభివృద్ధి అని అంటే, సంస్థలుగా వ్యక్తులుగా 70 మంది ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకనొక స్థాయిలో అది 289 వరకు వెళ్ళిందని, ఇప్పుడు 229 దగ్గర ఉండిపోయిందని చెప్పినాను. 229 దగ్గర ఏదైనా 70 నుంచి 229 అని అంటే సుమారు 159 మంది మనల్ని బిలియనీర్లు అంటే మనం గర్వపడవలసిన అంశమే. కానీ ఏంటి భారతదేశ ఆర్థికాభివృద్ధికి మనం ఇప్పుడు చర్చ భారతదేశ ఆర్థికాభివృద్ధికి, భారతదేశ ప్రజల అభివృద్ధికి కదా మనం మాట్లాడుతున్నాం. ఆ బిలియనీర్లు పెట్టిన కంపెనీల ద్వారా ఉద్యోగాలు రావా, ఉపాధి పెరగదా, ఇట్లా సంపద మనకు వికేంద్రీకరణ జరగదా అంటే అదే సిద్ధాంతం మోడీ గారిది. ఆ సిద్ధాంతం ఫెయిల్డ్ సిద్ధాంతం. ఎట్లా? ఎందుకు అని అంటే 12 ఏళ్ళు ఉదాహరణ తీసుకుని ఆయన ఎందుకు లెక్కలు ఆపేశారు? ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాం అన్నది లెక్కలు ఎందుకు ఆపేశారు? అసలు ఇప్పుడు లెక్కలేవి బయటికి రావటం లేదు కదా. అట్లాగే నిరుద్యోగం ఎంతగా వచ్చింది మీకు? మొన్న ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున జంజీ ఉద్యమంలాగా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు యువత రోడ్ల మీదకి వస్తున్నారు? లేదు, తమిళనాడు ఎన్నికలు ఒక ఉదాహరణ. అసలు ఊహించని విజయం సాధించడం అనేది దానికి ప్రధానమైన కారణం యువతని. తమిళనాడా, ఢిల్లీయా, దేశమా, ఇంకోట, కాక్రోచా, ఏదైనా అంటే యువకుల్లో మీకు అసంతృప్తి ఉంది అని. అసంతృప్తి యువకుల్లో ఎందుకుంది అంటే పని లేదు. అది ఉదాహరణ. నెక్స్ట్ ఈయన చెప్పొచ్చు, ఇన్ని స్టార్టప్ కంపెనీలు పెట్టాయి, ఇన్ని ఎంఎస్ఎంఈలని మేము ప్రోత్సహించాం, ఇవన్నీ చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈలు పోటీలతో లేవు, కొన్ని లక్షలు మూతపడ్డాయని, స్టార్టప్ కంపెనీలు నడవటం లేదని. నడిచేటట్టు చేయాలి, చేస్తే అప్పుడు ఉపయోగం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలైనా స్టార్టప్లైనా ఇవన్నీ దేశ ఆర్థిక అభివృద్ధిలో దోహదపడతాయి. కానీ మోడీ గారిలో ఉన్న మంచి విషయం ఏంటి అని అంటే, మంచి పథకాలు ఆయన పేర్లు పెట్టి తీసుకొస్తారు, కానీ ఆచరణలో అవి పూర్తి చేయరు. దానికి లేటెస్ట్ బెస్ట్ ఉదాహరణ ఏంటి అని అంటే, 2015లో ఆయన బుల్లెట్ ట్రైన్ని తీసుకురాబోతున్నాం ముంబయి అహ్మదాబాద్ మధ్య అని చెప్పిన. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పటికీ అది ఎప్పుడు ఓపెన్ అవుద్దో తెలియదు. అంటే 12 ఏళ్లలో భారతదేశం ఆర్థికాభివృద్ధి సాధించిందని చెప్తున్న మోడీ ప్రభుత్వం మరి ఒక్క బుల్లెట్ ట్రైన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అది కూడా ఎంత తక్కువ ఇది. నెక్స్ట్ అత్యంత రద్దీ కలిగింది. అటు గుజరాత్ రాష్ట్రంలో కానీ ఇటు ముంబై కానీ రెండు బాగా ట్రావెల్ ఎక్కువ చేయగలిగిన శక్తి ఉన్న ప్రాంతాలు, అయినా మరి ఎందుకు రాలేదు? ఇది ఉదాహరణ. ఇట్లా మీరు ఉదాహరణలు తీసుకుంటే కోకొల్లలు. కానీ అవన్నీ పెట్టి నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి. మే 4 తర్వాత మే 10 ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు. ఏం మాట్లాడారు? అంతకుముందు ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అసలు భారతదేశ ఆర్థిక
అభివృద్ధికి ఇబ్బంది లేదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది, బలంగా ఉంది, మనకి వారితో అది లేదు ఇది లేదన్నారు. మరి 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 10వ తారీఖు ఏం మాట్లాడారు? హైదరాబాద్లోనే ప్రజలందరూ ఇప్పుడు మీరు పొదుపు పాటించాలి, సేవ్ చేయండి, తర్వాత మీకు అన్ని ధరలు పెంచారు, కానీ రాయితీలు ఎవరికి ఇచ్చారు? 10,000 కోట్లు వడ్డీ లేని రుణాలని విమానయాన సంస్థలకి ఇచ్చారు. లేదు, విమానయాన సంస్థల్లో వాడుతున్న ఫ్యూయల్కి ఇచ్చారు, కానీ వంట గ్యాస్ పెంచారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, కమర్షియల్ గ్యాస్ అయితే విపరీతంగా పెంచారు. మరి ఇవన్నీ ప్రజల మీద భారాలు పడితే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే ఆర్థికంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది? షార్ట్ పీరియడ్ అవ్వచ్చు. పోనీ ధరలు తగ్గిన తర్వాత తగ్గిస్తున్నారా? ధరలు తగ్గించిన పరిస్థితి లేదు. ఎన్నికల ముందు ఏమైనా షార్ట్ పీరియడ్లో తీసుకుంటే 200 తగ్గించామన్నారు ఎన్నికల ముందు, అయిపోయింది గ్యాసు. తర్వాత పెంచడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు పెట్రోలియం రేటు ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ అట్లా చేస్తే ఉపయోగం. కానీ పేర్లు పెట్టి పథకాలు పెట్టి ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ 12 ఏళ్లలో ఎక్కువ హంగామా చేస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఈ డిమానిటైజేషన్ పేరుతోటి, జిఎస్టీ పేరుతోటి, ముఖ్యంగా జిఎస్టీ పేరుతోటి ఒకే పన్ను తీసుకొచ్చి దేశమంతా చాలా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరంలో తీసుకుపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇందా చెప్పినట్టే పథకాలు తెచ్చినప్పుడు రద్దు చేసినప్పుడు క్యాబినెట్కే తెలియదు, ఆ వివరాల్లోకి వెళ్ళొద్దు. కానీ అప్పుడు ఏం చెప్పారు? నల్లధనం అరికడతాం, ఉగ్రవాదులకి ధనం అందకుండా చేస్తాం. ఏది నల్లధనం ఇప్పుడు పెరిగిందన్నారు. అలాగే అసలు నోట్లు పంపిణీ తగ్గిస్తాం, డిజిటల్ పెంచుతామన్నారు. రిజర్వ్ బ్యాంక్ లెక్కలు తీయమనండి. ఇప్పటికీ నోట్ల పంపిణీ 2016లో ఏదైతే డిమానిటైజేషన్ ద్వారా తీసుకొచ్చారో అంతకన్నా ఎక్కువ నోట్లు చలమణి అవుతున్నాయి భారతదేశంలో అని చెప్పినారు. బ్లాక్ మనీ మోడీ గారు ముఖ్యమంత్రి గుండి తర్వాత మోడీ గారి ప్రధాన రాష్ట్రం అయిన గుజరాత్లో బ్లాక్ మనీ ఇప్పటికీ విపరీతంగా తయారవుతుంది, దొరుకుతున్నాయని చెప్పినాయని. అసలు ఉగ్రవాదులకి డబ్బులు ఆగాయని అన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఆగిందని చెప్పిన వీళ్ళు డబ్బులు అన్నది ఎక్కడ చెప్పారు? వీళ్ళు ఎక్కడ అంటే పథకం తెచ్చినప్పుడు, ఒక పథకం రద్దు చేసినప్పుడు మోడీ గారు అనేక విషయాలు చెప్పొచ్చు, కానీ ఇది జిఎస్టీ అప్పుడు కూడా అదే ఆయన. ఎందుకంటే ఆయన అన్నీ ఒకటి ఇప్పుడు అది కూడా అదే చేస్తున్నారు. ఒక పార్టీ ఒక ప్రభుత్వం, ఇంకా మల్టీ పార్టీలు కూడా ఉండకూడదు, ఇప్పుడు అదే తీసుకొస్తున్నారు. అందువల్ల ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ మీకు సూటిగా చెప్పదలుచుకుంటే జిఎస్టీ తర్వాత మీరు కేంద్రం ఏం చెప్పింది? 42% మీకు జిఎస్టీలో వాటా రాష్ట్రాలకు ఇస్తామన్నారు. తర్వాత దాన్ని 41 చేశారు. కానీ చేతికి ఇచ్చిందంతా 31-32%. ఇది అనేక సార్లు కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు అనేకం చెప్పాయి. ఈవెన్ బీజేపీ పాలించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పారు, మాకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావటం లేదని. అదొక భాగం. రెండోది, మీకు అనేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న స్కీములన్నిటిలో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అసలు మొత్తం పథకం 90-10%. దాన్ని ఇప్పుడు మార్చి ఏం చేశారో 60-40, అంటే 90 ఉన్న కేంద్ర వాటా 60కి తీసుకొచ్చారు. 10 ఉన్న రాష్ట్ర వాటా 40కి పెంచారా? 10 కూడా ఏంటి అని అంటే వస్తువుల ఉపయోగంలో ఆ పర్సెంటేజ్. కానీ ఇప్పుడు మొత్తం పథకంలోనే 60-40. నెక్స్ట్ గ్యారంటీ ఉపాధి అన్నది పోయి మీకు కేంద్రం నిర్ణయిస్తుంది, ఈ రాష్ట్రాలకి ఈ బడ్జెట్లో ఇంత ఇస్తామని చెప్తారు, అయిపోతుంది. అది గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే ఇలా చెప్పుకుంటూ మీకు చెప్తే ఆర్థిక అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే జీడిపి లెక్కలు చూస్తే సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. చాలా క్లిష్టమైన సమయంలో కూడా పెరుగుతుంది. 3 ట్రిలియన్ ఎకానమీ, 4 ట్రిలియన్ ఎకానమీ, 3వ స్థానానికి భారతదేశం రాబోతుంది రానున్న ఒక సంవత్సరంలో అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాన్ని కాదంటారా? గత సంవత్సరం అంతా అదే. మేము ఆల్రెడీ 4వ స్థానానికి వచ్చేసాం, 27 కల్లా మేము 3వ స్థానంలోకి వచ్చేస్తామని. కానీ దానికి కూడా ఇప్పుడు వచ్చేసాయి. దానికి కారణం ఏంటి అని అంటే మన రూపాయి మోడీ గారు ప్రచారం చేసినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 60 రూపాయల లోపు ఉంటే ఇప్పుడు 96-97 రూపాయలకి పడిపోయింది. దానివల్ల ఏమైంది?
మనం 4వ స్థానంలో ఉన్నవాళ్ళం 6వ స్థానంలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు 2025-26 జీడిపి లెక్కల ప్రకారం. ఎందుకంటే జీడిపి లెక్కలు ప్రపంచంలో డాలర్ రూపంలో కొలుస్తారు. సో డాలర్ రూపంలో తీసుకుంటే భారతదేశం 6 నుంచి 3కి వచ్చింది. 6 నుంచి 3కి వచ్చింది. 4 నుంచి 3కి వెళ్ళే, 4 నుంచి దిగజారు 6కి వెళ్ళింది. కానీ జీడిపిలో ఏ స్థానం ఉన్నా, ప్రపంచంలో ఎన్ని స్థానం ఉన్నా, జీడిపి పెరుగుదల ఏమున్నా పెరుగుదల లేకుండా ఉండదు. దేశ జనాభా పెరుగుతుంది, దేశంలో సంపాదించే వాళ్ళు ఉంటున్నారు. కానీ పని చేసే వాళ్ళని పనిలోకి తీసుకురాగలిగిన పథకాలు ఉంటే అప్పుడు మీకు నిజమైన ఆర్థిక అభివృద్ధి జరగడం అన్నది ఉంటుంది. చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. కానీ ఫాస్ట్గా జరగడం కాదు, ఇంకా వెనక్కి వెళ్ళి అసమానతలు తీవ్రంగా పెరిగాయి. మీరు అవి తీసుకుంటే వీళ్ళకి 229 బిలియనీర్లు వచ్చారంటే అర్థం ఏంటి? కొన్ని కోట్ల మందికి, శ్రామికులకి, లేకపోతే రైతులకి, లేదు వ్యవసాయ కార్మికులకి, లేదు కౌలు రైతులకి, వాళ్ళకి అందవలసిన ఆదాయం అందలేదని. అందుకే ఆ శాతాల్లోకి నేను వెళ్ళటం లేదు. ఆ శాతాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ 12 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పి. ఆ అసమానతలు పెంచడంలో కూడా మీకు మోడీ ప్రభుత్వం కీలకంగా మారింది. అది కూడా ఒక ఉదాహరణ. మీకు ఆర్థికాభివృద్ధిలో వాటా మెజారిటీ ప్రజలకి లేకుండా పోతుంది. అది ఇందా చెప్పినట్టు కొంతమంది సంస్థలకి, కొంతమంది వ్యక్తులకి వెళ్తుంది తప్ప దానివల్ల రియల్గా దేశ ఆర్థిక ప్రగతిలో ప్రజలకి ఆ వాటా పెరగటం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో మొత్తంగా మీరు ఈ ఆర్థిక రంగంలో జీడిపి కానీ లేకపోతే ఉత్పత్తి సంబంధించిన అంశాలు, చాలా అంశాల చుట్టూ చెప్పారు మీరు. అయితే ఏం జరిగినుంటే మీరు బాగుంది, లేకపోతే బాగుండడానికి కావాల్సిన ఏం జరగలేదు? బాగుండడానికి ఏం జరగలేదు అని అంటే ఏం జరగాల్సి ఉండే దానికి సూటిగా మోడీ గారికి నా సూచన, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. 2029 ఏప్రిల్ మేలో ఎన్నికలు వస్తాయి. ఈ 3 ఏళ్లలో 2014లో మోడీ గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని 3 ఏళ్లలో అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఖచ్చితంగా 3 ఏళ్లలో దేశ ఆర్థికాభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఏంటంటే ఏం చెయ్యాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటి నుండి కల్పించమనండి. 3 ఏళ్ళు 6 కోట్ల ఉద్యోగాలు చాలు, దేశ ఆర్థికాభివృద్ధికి విపరీతంగా దోహదపడుతుంది. ఎట్లా దోహదపడుతుంది? 6 కోట్ల మందికి ఒక 10,000 స్థిర ఆదాయం వచ్చినా ఎంత వస్తుంది? వాళ్ళ 10,000 స్విస్ బ్యాంకులో దాయిరు ఖర్చు పెడతారు. 10,000 ఏం కొంటారు? వస్తువులు కొంటారు. మరి వస్తువులు కొంటే ఏమవుద్ది? 10,000 రూపాయలు. నేను చెప్పింది 6 కోట్ల మంది. 10,000 రూపాయలు కాదు, 6 కోట్ల మంది 10,000 అంటే 60,000 కోట్లు. 60,000 కోట్లు మీకు ప్రతి సంవత్సరం మీకు సరుకుల రూపంలోకి మారితే ఎన్ని సరుకులు అవసరం పడతాయి? మరి సరుకులు అవసరం పడితే మరి ఉత్పత్తి అవసరం అవుద్ది. అది తినే ఆహారం అయినా, వాడే వస్తువులైనా, అటు పరిశ్రమలు పెరుగుతాయి, ఇటు వ్యవసాయంలో ఆ పంటలు ఉత్పత్తి పెరుగుతుంది. 2 దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేవి. 3వది గ్రామీణ ఉపాధి హామీ ఉంది. అది పట్టణాలకు విస్తరించమనండి, ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పట్టణాల్లో కూడా చదువు తక్కువ ఉన్నవాళ్ళు, ఏ ఇతర ఉపాధి దొరకని వాళ్ళకి గ్యారంటీ పథకంలాగా పెట్టి మీరు తీసుకొస్తే పట్టణాల్లో ఉపాధి కూడా గ్యారంటీ ఇచ్చేశారు. 100 రోజులు పని ఇచ్చారనుకోండి, వాళ్ళు లేదు డిమాండ్ ప్రకారం 200 రోజులు ఇచ్చారనుకోండి, ఎన్ని కోట్ల మందికి వస్తుంది ఉపాధి? మరి అది ఇందా నేను చెప్పిన లెక్కల్లో అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ దాన్ని పట్టణాలకి విస్తరిస్తే మెజారిటీ సెక్షన్స్ ఎవరు ఉంటారు? సామాజికంగా అణగారిన సెక్షన్స్ వస్తాయి. అందువల్ల భారతదేశంలో ఇప్పుడు అనేకంగా ఉన్న సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఒక భాగం, సామాజిక అసమానతలు తగ్గించడానికి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు మీకు, ఎందుకంటే మెజారిటీ ఆ ఉపాధి పనుల్లోకి వచ్చేది లెక్కలు తీస్తే ఎక్కువ వాళ్ళే మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు. మీకు వీళ్ళు మరి ఈ సెక్షన్స్ అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందడం కాదు, వీళ్ళు అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడతారు వీళ్ళు. మరి ఇవన్నీ 3 ఏళ్ళు కానీ చేయగలిగితే ప్రభుత్వ రంగాన్ని పోటీలో నిలబడనివ్వండి, అమ్మడం మానేయమనండి, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మడం మానేయమనండి, నెక్స్ట్ కొత్త పరిశ్రమలు
స్థాపించే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వమనండి, ఎంఎస్ఎంఈలు కానీ స్టార్టప్లు కానీ నిలబడడానికి. పెద్దవాళ్ళకి రాయితీలు ఇవ్వడం కాదు. పెద్దవాళ్ళకి ఇప్పుడు బ్యాంకుల్లో నేను ఇందాక ఆ విషయం చెప్పలే. సుమారు మోడీ గారిలో ప్రత్యేకత ఏంటంటే 16 లక్షల కోట్ల రూపాయలు పేద భారతదేశంలో ఉన్న ఇందాక చెప్పిన 229 బిలియనీర్ల తాలూకా అప్పుల్ని, బ్యాంకులకు కట్టవలసిన అప్పుల్ని రద్దు చేశారు. మరి అవి కాదు, మీరు అదే మీకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మీరు పెద్ద ప్రజలకి నిజంగా వాళ్ళకి అందజేస్తే రుణాల రూపంలో, ఫ్రీబీస్ అంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చే, నేను ఫ్రీబీస్ చెప్పడంలో రుణాలు అందజేసి వాళ్ళకి ప్రోత్సాహకాల కింద ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక చిన్న యూనిట్ పెట్టుకున్నా అది గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధికి దోహదపడతారు. మరి అది లేకుండా ఇప్పుడంతా పట్టణీకరణ వైపు తీసుకెళ్తున్నారు, రియల్ ఎస్టేట్ పెరిగేటట్టు చూపిస్తున్నారు, లేదు స్టాక్ మార్కెట్ పెరిగేటట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి మంచి సూచికలు కాదు. రియల్ ఎస్టేట్ పెరగడం వలన ఎవరికి లాభం? అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో సామాన్యుడు కాదు, ఒక మంచి ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకుల్లో లేకపోతే బీమా కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలని అంటే కొనలేని పరిస్థితి. అది రియల్ ఎస్టేట్ ఉపయోగపడేది దానికి. లేదు, ఫారిన్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు కంట్రోల్ చేయాలి, దిగుమతులతో మీరు తగ్గించి ఎగుమతులు పెరిగేటట్టు ప్రోత్సాహకాలు ఇవ్వండి. భారతదేశంలో ప్రతిభకి కొదవలేదు, పని చేయడానికి కొదవలేదు, ఉన్నారు. నెక్స్ట్, మొదట్లో నేను చెప్పినట్టు భారతదేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ యూత్. మోడీ గారు గెలవడానికి ఉపయోగపడింది కూడా మీకు యూత్. సుమారు 58% ఉన్నారు మన జనాభాలో. మరి వాటిని, వాళ్ళకి కావాల్సిన ఉపాధి మీరు కలిగించగలిగితే, అది గ్రామీణ ఉపాధి హామీ పథకమా, ఒక ఉద్యోగమా, ఒక పరిశ్రమ, వ్యవసాయంలో వాళ్ళకి ఇచ్చే రాయితీల, వ్యవసాయంలో కూడా రాయితీల, ఇవన్నీ కల్పిస్తే, ఇవన్నీ నేను కొత్తగా చెప్పటంలే. మోడీ గారు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినవి మన దేశమంతా ప్రచారం చేసింది. అందువల్ల ఇవి చేస్తే ఖచ్చితంగా 3 ఏళ్లలో మంచి అభివృద్ధి చెందడానికి మనకు భారతదేశానికి పుష్కలంగా అవకాశం ఉంది, మోడీ గారికి కూడా అవకాశం ఉంది. అందువల్ల నేను మీ ద్వారా కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఎప్పటికైనా 12 ఏళ్ల అభివృద్ధిని, ఒక దేశంలో ఏం జరిగింది అన్నది చూసి మెజారిటీ ప్రజలకి నేను ఏమి ఇవ్వగలను, కనీసం నేను 3 ఏళ్ల రిమైనింగ్ పీరియడ్లోనైనా నేను 3 ఏళ్ళు ఏం చెయ్యాలన్నది కానీ ఆలోచిస్తే నిజంగా భారతదేశం 3 ఏళ్లలో మంచి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ సుదీర్ఘకాలంగా ఏదైతే మోడీ గారు పరిపాలనలో ఆర్థిక రంగంలో సాధించిన విజయాల్లో ఏవేవి ఉండాలి, ఏ అంశాలు లేవు, రానున్న 3 సంవత్సరాల్లో కూడా ఏ రంగాలపైన, ఏ అంశాలపైన దృష్టి సారిస్తే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే అంశాలని ఆర్థిక రంగం పైన చాలా క్లియర్గా వివరించారు, విశ్లేషించారు KVSN రాజు గారు. మరి ఆయన చెప్పిన అంశాలపై తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.